ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఆగస్టు 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా రమారమి 10 రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుంది మనం చూసుకునేటట్లయితే, ముందుగా మేషాది ద్వాదశ రాశుల్ని యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహగమన గతులు అంటే ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా కుజుడు మిథున రాశిలోను, గురువు కర్కాటక రాశిలోను, శని మీనరాశిలో వక్రగతిలోను, రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలో సంచారం చేయటం, శుక్రుడు కన్యారాశిలో సంచారం చేయటం, రవి బుధులు సింహరాశిలో సంచారం చేయటం జరుగుతుంది. చంద్రుడు వచ్చేటప్పటికల్లా వృశ్చికం నుంచి ఈ 10 రోజుల పాటు మీనం వరకు సంచరిస్తున్నాడు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. గోచారం అంటే ఏంటంటే, ఈ 10 రోజుల పాటు వృత్తిలో ఎలా ఉండాలి అంటే, ఉద్యోగంలో వ్యాపారంలో ఎలా ఉండాలి, ఎలాంటి మెళకువలు తీసుకోవాలి, ఆరోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ పెట్టాలి, మిత్రులతోటి బంధువులతోటి ఏ విధంగా ఉండాలి, వ్యాపార రహస్యాలు ఏంటి, అలానే ఇళ్ళు కొనుగోలు చేయడంలో ఎలాంటి నిర్ణయాలు, శుభ కార్యక్రమాల్లో ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రయాణాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, అంటే ప్రతి విషయంలో కూడా ఎలాంటి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి, ఈ 10 రోజుల పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు మంచి జరుగుతుంది, ఎక్కడ నెగిటివ్ వస్తుంది ఎక్కడ పాజిటివ్ వస్తుంది తెలుసుకోవాలి. ఫస్ట్ నెగిటివ్ తెలుసుకుంటేనే బాగుపడతారు. పాజిటివ్ తెలుసుకోవటం వల్ల ప్రయోజనం ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే ఉంటుంది. నెగిటివ్ తెలుసుకున్నాం అనుకోండి, దాన్ని ఖచ్చితంగా మనం పాజిటివ్ చేసుకోవచ్చు. పాజిటివ్ తెలుసుకొని అబద్ధాల ముసుగులో ఉన్నామనుకోండి, జీవితం పెద్దగా ఏం ఉండదు. మనం చెడిపోవటానికి మొట్టమొదటి కారణం అదే రీజన్. పదే పదే నేను అన్ని ఛానళ్ళు చెబుతుంటాను. మనం చెడిపోవటానికి కారణం ఏంది, మనిషి చెడిపోవటానికి కారణం ఏంటంటే అదే కారణం. చెడిపోవటానికి అదే ఇంపార్టెంట్ కారణం. ఇక్కడ మనం నెగిటివ్ని తెలుసుకొని దాన్ని పాజిటివ్ చేసుకుంటే సింపుల్. అది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన షుగర్ ఉందని అన్నారు, దానికి ట్యాబ్లెట్ వాడి తగ్గిపోతుంది. అంటే సత్యానికి దూరంగా ఉండకూడదు. అందువల్ల చాలా జాగ్రత్త నిర్ణయం చేయాలి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే ఈ 10 రోజుల్లో జరిగే ఫలితాలే. లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ బర్త్ చార్ట్ను మాత్రం అనుసరించాలి. ఖచ్చితంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఆ పరిహారాలు చేసుకోవటం వల్ల మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 10 రోజుల పాటు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి చూసుకునేటట్టయితే వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. చిన్న చిన్న చికాకులు, బంధుమిత్రులతో గొడవలు రాకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. వృత్తిపరంగా వ్యక్తిపరంగా కూడా మీ స్నేహితులతో సంబంధాలు మెరుగుపరుచుకుంటారు. మీకు ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉంటాయి. మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరగడం. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ చూపించండి. అలానే పొదుపును పాటించండి. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తారు. లాభదాయకంగా సంస్థల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు, ఆర్థిక పరంగా లాభాలు చేయటం జరుగుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఏర్పడుతుంది. అలానే విదేశాల్లో కూడా పెట్టుబడులు పెడతారు. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. అలానే అక్కడ కంపెనీ త్రూ కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కంపెనీ త్రూ కూడా ముందుకు వెళ్తుంటుంది, అధిక లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. కానీ వ్యాపార పరంగా మటుకు భాగస్వామ్య వ్యాపారం చేసే వాళ్ళు మటుకు జాగ్రత్త వహించండి. ఎవరిని కూడా తొందరగా నమ్మితే ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు శివుడి యొక్క ఆరాధన చేయాలి. మూగజీవులకు ఆహారము, అలానే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలానే విద్యార్థులకు పుస్తక దానం చేయండి, అన్న సంతర్పణ చేయండి. అలానే సత్యదేవుడి యొక్క వ్రతాన్ని చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. గోచారానికి మనకి బర్త్ చార్ట్ చాలా డిఫరెన్స్ ఉంది. అంటే గోచారం అంటే ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ట్రాన్సిట్ సిస్టానికి బర్త్ చార్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఒకటి ఉంది. అంటే ఈ ట్రాన్సిట్ సిస్టానికి బర్త్ చార్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఈ కారణం ఏంటంటే, ఇవన్నీ గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. బర్త్ చార్ట్ అంటే ఏంటంటే లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్. ఉద్యోగ పరంగా ఎలా ఉంటుంది, ప్రొఫెషన్ పరంగా ఎలా ఉంటుంది, కోర్టు సమస్యలు ఏంది, మ్యారేజ్ లైఫ్ ఏంది, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఉన్న విషయాలు ఏంది, సంతాన పరంగా ఎలా ఉండబోతుంది, ఇలాంటివన్నీ కూడా నిర్ణయం చేసేది ఏంటంటే బర్త్ చార్ట్. కేవలం ఇవేంటంటే 10 రోజులు, నెల రోజుల పాటు చెప్పేది గోచారం అంటారు. అంటే 16 డివిజనబుల్ చార్ట్స్ చూసి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి జాతకాన్ని చెప్పడం అనేది బర్త్ చార్ట్. ఇది పర్మనెంట్గా ఉంటుంది.
నిజాన్ని తెలుసుకోవటము ఇంపార్టెంటే. నెగిటివ్‌ని మనం పాజిటివ్ చేసుకోవటం ఎలా అనేది ఆలోచన చేయాలి. అలానే ద్వాదశ భావాలుంటాయి. భావాధిపతులు వేరు, రాస్యాధిపతి లేదు. దానిలో ఉండే గ్రహం వేరు. భావాధిపతి అంటే లగ్నం నుంచి అనుసరిస్తారు. తను భావానికి రవ్యధిపతిని, ద్వితీయ భావానికి గురువని, తృతీయ భావానికి కుజుడని, చతుర్థ భావానికి చంద్రుడు బుధుడని, పంచభావానికి గురువని, ఆరవ భావానికి శని కుజుడని. భావాధిపతులు వేరు, మళ్ళీ రాస్యాధిపతులు వేరు. భావాధిపతులు అంటే ఏంటంటే ఉదాహరణకి ఒక ఇంటి ఓనర్. రాస్యాధిపతి అంటే ఆ ఇల్లు కట్టించిన ఆయన. టెనెంటు అంటే ఆ గడిలో ఉన్న గ్రహం అని అర్థం. ఇలా 16 డివిజనబుల్ చార్ట్స్, దశలు, అంతర్దశలు, ఏ లగ్నానికి ఏ దశలు కలిసి వస్తాయి, ఏ దశల్లో కలిసి రాదు, మనం ఎంతవరకు డబ్బులు సంపాదించగలుగుతాం, ఎంతవరకు డబ్బులు సంపాదించలేము, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, జీవితంలో గజకేశ్వరి యోగాలు ఉన్నాయా, రవిబుధాదిత్య యోగం, లక్ష్మీ యోగాలు ఉన్నాయా, ఎలాంటి యోగాలు ఉన్నాయా అని నిజాన్ని తెలుసుకోవాలి. నిజం తెలుసుకోకుండా ఒక ఆస్ట్రాలజర్ని, కరెక్ట్ ఆస్ట్రాలజర్ని పట్టించుకోకపోతే, కరెక్ట్ ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్లకుండా ఏదో రకరకాల ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్తే ఫలితాలు ఏం రావు. చివరికి ఆస్ట్రాలజీ మీదే నమ్మకం పోతుంది. మీరు ఎంచుకోవాలి, చూస్ చేసుకోవాలి మంచి వ్యక్తి ఎవరని. అలా చూసుకొని నిజాన్ని చెప్పండి గురువు గారు అని చెప్పాలి. అప్పుడే రిజల్ట్స్ వస్తాయి, లేకపోతే రిజల్ట్స్ రానే రావు. అందువల్ల ఖచ్చితంగా మీరు ఇలాంటి రిజల్ట్స్ కోసం ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. మా వెబ్సైట్ www.nayakanti.com, nayakanti.in. అలానే నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, పుత్రగణపతి వ్రతము, సర్వదేవతా గోత్రంలో పార్ట్ 1, పార్ట్ 2, నవగ్రహ దోషాలు పోవడానికి 12 అమ్మవార్ల యొక్క స్తోత్ర పారణాలు, బృహత్ పరిహార సింధు, వివాహ మార్తాండము, జాతక చంద్రిక, స్వప్న శాస్త్రము, అలానే ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ రిజల్ట్స్, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ సంబంధించిన బుక్స్ రాశాను. ఇవన్నీ కూడా రాజమండ్రిలో మోహన్ పబ్లికేషన్ వారి దగ్గర దొరుకుతాయి, లేకపోతే నన్ను కూడా సంప్రదించవచ్చు. అలానే నిజాన్ని తెలుసుకోవటం చాలా ఉత్తమమైన పని. నిజం తెలుసుకొని మనం ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా నిజాన్ని తెలుసుకోకుండా అబద్ధ ముసుగులో ఉండి చాలా కాలాన్ని కూడా ప్రొలాంగ్ చేస్తుంటారు జీవితాన్ని. ప్రొలాంగ్ చేసిన తర్వాత ఆస్ట్రాలజర్ ఏం చేయలేరు, ఏ పూజలు చేసినా ఫలించవు. జీవితాన్ని ఇన్ టైంలో సిక్స్త్ సెన్స్ లాగా ఇన్ టైంలో అవగాహనతో ముందుకెళ్తే జీవితం బాగుపడినట్టే. అవగాహన లేకుండా, అవగాహన లోపమే మనిషికి చెడిపోవడానికి ముఖ్యమైన కారణం. నిజాన్ని తెలుసుకోలేకపోవటం. దానికి రకరకాల పరిహారాలు ఉంటాయి. చక్కగా పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా నేర్చుకోండి. స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ ఉంటూ ఆ నెంబర్కి కాల్ చేయండి. అలానే మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అంతా కూడా ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.